పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడని చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలేనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చువానికి ఇద్దరు రుణస్థులు నిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములను మర్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరినీ క్షమించడు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు చూచి సీమోనుతోను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నూనెతో నీవు నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమించబడునో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చునే వారు పాపములు క్షమించుతున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగింది. ప్రభువునందు ప్రియమైన వారులారా, నేటి ఆరాధనకు ప్రధాన భూమిక పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని ప్రత్యక్షంగా ఆరాధించింది. ప్రత్యక్షంగా ప్రభు ఎదుట ప్రభువుని ఆరాధించింది. ఆ ఆరాధనను మనం ఇలా ధ్యానం చేద్దాం. ఈమె ఆ గ్రామంలోనే పాపాత్మురాలు. యేసు పరిసయ్యుని ఎంట భోజనానికి వెళ్ళాడు. పరిసయ్యుడు పిలిచాడు. పరిసయ్యుడు అంటే నిష్ట కలిగిన వాడు, పవిత్రుణ్ణి నేను అనుకుంటున్నవాడు, లేఖనం ఎరుగుదని నేను అనుకుంటా ఉన్నాడు, యేసును భోజనానికి పిలవడానికి నేను సరిపోయిన వాడిని అనుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ప్రభువుని భోజనానికి పిలిచాడు. తన ఇంటికి పిలిచి భోజన వరుసలో ప్రభు కూర్చున్నాడు. ఆ గ్రామంలోనే పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని వెతుకుచూ వస్తుంది. ప్రభు ఎక్కడున్నాడని వెతుకుచూ వస్తుంటే ఆమె వస్తూ ఏం తీసుకుని వచ్చింది అని అంటే, అత్తరు బుడ్డి ఒకటి తీసుకుని వచ్చింది. తన చేత అత్తరు బుడ్డి ఒకటి తీసుకొని వచ్చింది. పరిసయ్యుని ఇంట ఆయన భోజనం కూర్చుని ఉన్నాడు. ఆమె యేసు వెనుక తట్టు వచ్చి నిలిచి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంది. యేసు వెనుక నిలబడింది, కన్నీళ్లు కారుస్తుంది.
ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. దుఃఖపడుతూ ఉన్నప్పుడు తన కన్నీరు ఆయన పాదాల మీద పడుతుంది. వెనక తట్టుంటే పాదాల మీద ఎలా పడతాయనుకుంటారా? యూదులు మనకులాగా భాష పెట్టి వేసుకొని కూర్చోరు, మనకులాగా కుర్చీ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినరు. వారికి ఈ బల్లంతెత్తు డైనింగ్ టేబుల్ ఉంటుంది. మా ఇంట్లో ఉంది చిన్న స్టూల్, అంతెత్తు కూర్చోడానికి ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద పొరపేస్తారు. ఆ బల్ల మీద ముందు మోకరించినట్టు బల్ల మీద మోకరిస్తారు. మోకరించి పక్క కూర్చుంటారు. అప్పుడప్పుడు రెండు కాళ్ళు మీరు ఒక పక్కన పెట్టి కూర్చుంటారే, అలా కూర్చుంటారు. యూదులు భోజనానికి కూర్చున్నప్పుడు ఇదిగో ఇలా చేయి వేసుకుంటారు. ఎదటున్న బల్ల మీద ఇలా చేయి వేసుకుంటారు, కూర్చొని ఇలా తింటూ ఉంటారు. ఇప్పుడు నా రెండు కాళ్ళు పక్కకు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటారు? నేను అయాంగి అలా ఉంటుంది వారి భోజన విధానం. అయితే రెండు కాళ్ళు ప్రక్కకు ఉన్నందున ఏమైందో చూడు, ఎందుకు ఆగుతుంది? ప్రభు భోజనానికి కూర్చున్నాడు. ఆయన దుఃఖపడుతూ కన్నీరు కారుతూ ధారాపాతంగా ఉంది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ప్రభు పాదాల మీద చినుకులుగా పడుతుంది. ఏడ్చి ఒకసారి తన కన్నీటితో ప్రభు పాదాలు చూసేసరికి తన కన్నీళ్ళన్నీ ఆయన పాదాల మీద పడ్డట్టు గమనించింది. అయ్యో అంటూ వంగింది, మోకరించి తన యొక్క కురులతో ఆయన పాదాలని, తన కన్నీటిని తుడిచి ఆ పాదాలని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోవడమే కాదు, ముద్దు పెట్టుకున్న తన పెదవుల ముద్రికలు ఆయన పాదాల మీద పడ్డాయి అనుకుందో, తన అపవిత్రమైన పెదవులు ఆయన పాదాలను తాకాయనుకుందో, అత్తరు తీసి తన పెదాల మలినాన్ని అత్తరుతో తుడిచింది. ఏమిటి, ఎందుకు చేస్తుంది ఈవిడెలా? ఎందుకు చేస్తుంది అనుకున్న వారి సంగతి తర్వాత ఆలోచన చేద్దాం. ఆ గ్రామంలోనే పాపాత్మురాలు, ఎవరు ఆమెని గౌరవించరు, ఎవరు ఆమెని ఎదురొస్తే పలకరించరు. అలాంటి ఆవిడ ఎందుకు ప్రభువుని వెతుక్కుంటూ ఎక్కడున్నాడు అంటూ సిమోన్ ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చి ఎందుకు అంత పొగిలి ఏడుస్తుంది, ఎక్కెక్కి ఏడుస్తుంది, కన్నీరు ధారాపాతంగా ప్రవహిస్తుంది అని అంటే, ఆయన ఆ దేశంలో ఎవరు పలకరించని వారిని పలకరిస్తున్నాడు. ఆ దేశంలో ఎవరు స్నేహం చేయని వారితో ఈయన స్నేహం చేస్తున్నాడు. ఆ దేశంలో ఎవరు కూడా గౌరవం ఇవ్వని వారిని నేను ప్రేమతో గౌరవిస్తున్నాడు. అసహించుకునే వారిని కౌగిలించుకుంటున్నాడు. హీనపరిచే వారిని స్నేహం చేస్తాను రమ్మంటున్నాడు, స్నేహం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక ఆమె పాపం చేసి చిక్కిపోతే రాళ్లతో కొట్టి చంపాలి కదా ఆవిడ్ని. అలాంటి సమయంలో యేసు అన్నాడు,
శిక్షించండిలే, తప్పులేని వారు అన్నాడు. తప్పులేని వారు ఎవరూ లేవనుకొని వెళ్ళిపోయారు. యేసు, అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను అని అన్నాడు. ఎవరిని అమ్మ అన్నాడు? పాపంతో పట్టబడిన పాపిని అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అనే పిలుపు ఎంత మధురమైంది, ఎంత గౌరవమైంది. ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అంటావా? ప్రభు పాపంలో చిక్కిపోయిన ఆవిడ్ని అమ్మ అన్నాడు. తన పాప బ్రతుకు మారింది. ఇప్పుడు ఆమె పాపులందరికీ ఒక మాదిరి. పాపంలో ఉన్న స్త్రీలందరూ తమ అతిక్రమాలని తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నారు. బహుశా ఆ మారిన ఆ తల్లి కాబోలు నా ప్రాణాన్ని ఒక్క క్షణంలో ఊరి నుండి పక్షిని విడిపించినట్టు నా ప్రాణాన్ని విడిపించిన యేసుకు నేనేమి ఇవ్వగలను అంటూ తను ఒక అత్తరు పొడిని తెచ్చుకుంది. ఇప్పుడు ఆయనకు ఏమి ఇవ్వాలి అని అంటే, తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఉంటే యేసుకు ఇవ్వలేని మానవుడు ఆమె ఇస్తుంది. అది తన కార్యం. మనిషి తనకు కష్టం వచ్చినప్పుడు కన్నీరు పెడతాడు, తన వారికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కన్నీరు పెడతారు. ఈమెకి పాపం క్షమించినందుకు కన్నీరు వస్తుంది. కన్నీటితో తన అతిక్రమముల విషయంలో, తన పాపం విషయంలో ఇంతటి పాపినా ఆయన క్షమించింది అని తన యొక్క పాపపు స్థితి ఎంత దారుణమైందో అట్టి నన్ను అమ్మ అని పిలిచాడా? ఈయనకి నేను, ఈయన పిలుపుకు నేను, ఈయన పవిత్రతకు నేను, ఈయన పరిశుద్ధతకు నేను పాపం ఎరుగని వాడు, శిక్షించడానికి యోగ్యుడైన వాడు, నన్ను ప్రేమించడమే కాదు తన తల్లిగా నన్ను పిలిచాడు. నా బ్రతుకులో నేనేమి ఇవ్వగలనని ఒకటే పెట్టున ఏడుస్తూ ఎందుకనండి ఎదుటికి వచ్చి ఆయన ఎదుట నిలబడలేని తన స్థితిని బట్టి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంది. పాదాలు తడిచాయి. తనకు అతిశయకారణమైన, తనకు గౌరవప్రదమైన తన తల వెంట్రుకలు ఆయన పాదాలు తొడవడానికి సాధ్యపడి అశాంతం వంగింది. శిరస్సు వంచి ఆయన దగ్గర తన కన్నీటి మరకలు ఆ తడిని వెంట్రుకలతో తుడిచింది. ఆయన పవిత్రుడని, పవిత్ర పాదాలు కలిగిన వాడని, పవిత్రుడు భూమి మీద నడవడానికి వచ్చాడని తన పాదాలని ముద్దు పెట్టుకుంది. అంత మాత్రమే కాదండి, తన పాపపు మలిన పెదాలు తన పాదాలకు తాకాయని పన్నీరుతో లేక అత్తరుతో ఆయన పాదాలు కడిగింది. ఇది ఆంతరంగ ఆరాధనకు, బహిరంగ ఆరాధనకు సూచన. అంతరంగ ఆరాధన కన్నీటితో చేస్తుంది. అంతరంగం పగిలింది, ప్రభువుని ఆరాధిస్తుంది. పాపినైన నన్ను తల్లి అని పిలుస్తున్నాడు. ఈయన పవిత్రత ముందు నా అపవిత్రత ఓడిపోయింది అనుకుంది. మనం అతిశయాన్ని ఇప్పుడు పాదాలగా తీసుకొచ్చి అతిశయించడానికి నా యందు ఏమీ లేదు అన్నట్టుగా, నా అతిశయం నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా అంటూ తన యొక్క పాదాల దగ్గర తన అతిశయ కురులను ఆయన పాదాల దగ్గర పెట్టింది. నా జీవితం అంటూ ఏదన్నా ఉంది అంటే, ఇదిగో విలువైన ఈ అత్తరు నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. నీ సాక్ష్య పరిమళాల ముందు నేను తెచ్చిన ఈ పాత్రలు దిగదుడిపోయా, అయినా కానీ నా పాప మలినం నీ పాదాలు కంటింది కాబట్టి కడిగేస్తున్నాను అంటూ అత్తరుతో తన పాదాలు కడిగి తన జీవితం ఆశాంతాన్ని ఆయన పాదాలకు కడిగింది. ఇది
పాపాత్మురాలైన స్త్రీ ఆరాధన. ఎందుకు ఈ మాట ఈ పని చేసింది అని పరిసయ్యుడు చూసి, ఈయన ఎవరసలు, ఈయన కనుక నిజంగా ప్రవక్త అయితే, దేవుని స్వరం వినేవాడైతే, దేవుని మాట విని మనకు బోధించేవాడైతే, ఈమె ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉన్నది, ఈమె ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు ఏమిటి అని సణుక్కున్నారు. ప్రభు ఎరిగాడు, ఆ మాట చెప్పాడు. ఎవరో నాకు తెలుసు, ఆమె చేస్తున్నది నాకు తెలుసు, ఆమె విస్తార పాపాలు చేసింది, విస్తారంగా దుఃఖపడింది, అందుకే ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. దేవుని పిల్లలారా, మనం కూడా విస్తారమైన పాపములు చేసేవారిని. మనల్ని కూడా ప్రభు ఏమీ ఆశించకుండా మనల్ని విస్తారమైన పాపాల నుండి క్షమించిన దేవుడు. అంతటి క్షమాపణ ఇచ్చిన ప్రభువుకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిద్దాం? మన ఆస్తి అమ్మి అత్తరు పుట్టి కొన్నామా? పోయటానికి ఇప్పుడు ప్రభు పాదాలు లేవే మన ఎదురుగా. మన అతిశయ కారణమైన కురులను లేక గౌరవ ఘనతలు ఆయన పాదాల దగ్గర పెడదామా? కానీ ప్రత్యక్షంగా ప్రభు లేడే. పోనీ దుఃఖపడి కన్నీరు గార్చి ఆయన పాదాలు కడుగుదామంటే ఆయన ప్రత్యక్షంగా లేడే. పరోక్షంగా ఉన్నాడే, మహిమగా ఉన్నాడే. మరి ఎలా ఆరాధిద్దాం అని అంటే, హృదయంలో ఆత్మతో సత్యముతో కృతజ్ఞతతో ఆరాధిద్దాం. దేవా, ఇప్పుడు నేను నిన్ను చూడలేకపోతున్నాను, కానీ ఒక దినాన్ని ఖచ్చితంగా నేను నిన్ను చూస్తాను. ఇప్పుడు నేను నిన్ను తాకలేకపోతున్నాను, కానీ ఒక దినాన్ని నిన్ను తాకుతాను. ఇప్పుడు నేను శిరస్సు వంచి నీ పాదాల మీద పెట్టలేకపోతున్నాను, కానీ ఒక దినాన్ని నీ పాదాల దగ్గర పెడతాను. ఇప్పుడు నేను నీ పాదాలను ముద్దాడలేకపోతున్నాను, కానీ ఒక దినాన నీ గాయాలను సహితం ముద్దాడుతాను అని ఒక దినపు నెరవేర్పును బట్టి, నేటి క్షమించబడిన పాపాన్ని బట్టి మనం ఆయన ఆరాధిద్దాం. ఆమెకు దొరికింది ప్రత్యక్ష ఆరాధన, మనకు కలిగింది ఆత్మతో సత్యముతో పరమందున్న దేవుణ్ణి ఆరాధించేవాడు. లేదు, మన మధ్యలో వసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధించడం మనకు దొరికిన భాగ్యం. గౌరవ ఘనతలతో కాదు, కానీ ఆత్మతోనూ సత్యంతోనూ ఎంతటి పాపం నుండి నిన్ను విడిపించాడో, ఎటువంటి పాపం నుండి నిన్ను విడిపించాడో, ఎంతటి శిక్ష నుండి నిన్ను తప్పించాడో, ఎటువంటి తీర్పు నుండి నిన్ను తప్పించాడో ఆ ప్రభువుని ఆరాధించుదాం. దయచేసి స్థలంలో వచ్చాడు, ప్రభువుని ఆరాధించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు పవిత్రుడవని, పరిశుద్ధుడవని తండ్రి, మానవుని ఘనతంతా నీ పాదాల దగ్గర పెట్టిన అత్యధికమైన గనుడవు నీవేనని, మానవుడు శిరస్సు వంచి నమస్కరించుటకు యోగ్యుడవు నీవని తండ్రి, కన్నీటితో దుఃఖపు భరితమైన అంతరంగంతో నిన్ను ఆరాధించడానికే కాదు ప్రభు, మహిమపరచడానికి, నిన్ను పవిత్రుడిగా చూడడానికి నీవు యోగ్యుడవని నాయన నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభు, నువ్వెంత పరిమళ సాక్ష్యం కలిగిన వాడవో, నీ జీవితాంతం ప్రభువా పాపం అనేది లేకుండా స్థాపించుటకు అవకాశం లేని పవిత్రుడవని, అతను కంటే సుగంధమైన పరిమళ సాక్ష్య జీవితం కలిగిన వాడవని నీకు సాగిలపడి నమస్కరిస్తూ, పాపిని ప్రేమించి, పాపిని స్నేహించి, పాపితో సహవాసం చేసి వారిని నిత్య జీవంలోకి యుగయుగాలు నీతో సదా జీవించడానికి నీతిరాజ్య కారకుడిగా చేసినందుకు, నీతిరాజ్య ప్రవేశమును అనుగ్రహించినందుకు, నన్ను పాపము నుండి, తీర్పు నుండి,
పాతాళము నుండి విడిపించి ఒక దినాన నిన్ను మహిమలో ప్రత్యక్షంగా నిన్ను ముద్దాడి గణపరిచే నీ పవిత్ర పాదాలను తాకి ముద్దాడే ఆ దినాన్ని నాకు ఇస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని మాటలు ఎవరైనా చదవండి, నేను చెప్తాను. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు తొంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేడు. అప్పుడు అతడు ఒక కల కనెడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబెట్టబడి ఉండేది. దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగునను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైంది, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తింటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడైయుండు. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. తండ్రి, శ్రేష్ఠ దైవాన్ని మమ్మల్ని వెంటనే నడిపించేవాడవని, ఆశీర్వాదపు దాతవని నిన్ను కొనియాడుచు నేడు మాతో ఈ యొక్క రహస్యపు సందేశాన్ని మాకు అనుగ్రహించండి. లేక మేము ఆశీర్వాదం పొందే ఆ గొప్ప కారణాలను మాకు తెలియచేయమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు ఆశీర్వదించబడడానికి కారణాలేంటి? యాకోబు అంతగా దీవించబడడానికి కారణం ఏమిటి? యాకోబు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి బ్రతుకుంటున్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. యాకోబు పరిస్థితి ఒంటరివాడు,
తండ్రి ఇంటి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే సుదూర దేశం వెళ్ళి తన మామ ఇంటికి వెళ్ళి మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ మేనమామ కూతురుని ఒకదాన్ని పెళ్లి చేసుకోవాలి అని ఒక ఆలోచనతో బయలుదేరి ఒంటరిగా వెళుతున్నాడు ఒక మనిషి. ఒంటరిగా వెళుతున్న ఒక మనిషి ప్రయాణంలో ఒక రాత్రి పూట ఒక చోట ఆగిపోయాడు. ప్రొద్దుగూకింది, చీకటిగా ఉంది, ప్రయాణం సాగదు అనుకున్నాడు, ఆగిపోయాడు. ఆగిపోయి ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు. అటు ఇటు చూశాడు, ఓ రాయి కనిపించింది. ఆ రాయిని తీసుకొని వచ్చి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఒంటరి వాడు, ఒంటరి ప్రయాణం, సుదీర ప్రయాణం. ఆ ఒంటరి ప్రయాణంలో ఒక రాత్రి. ఆలోచించండి, ఇతని వెంట మరి ఎవరు లేరు, అతడు అక్కడే. చేతిలో ఒక కర్రలు కావు. అతడు పడుకున్నాడు. పడుకోగానే ఒక కల వచ్చింది. కలలో భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఆకాశము నుండి లేక పరలోకము నుండి భూమి మీదకి దిగి వస్తున్నారు. భూమి మీద నుండి పరల ఆకాశానికి ఎక్కుతున్నారు. కానీ నిచ్చెన చివరి భాగాన్ని మాత్రం ప్రభు నిలిచొని ఉన్నాడు. దేవదూతల పని దేవదూతలు చేస్తున్నాయి. ప్రభు మాత్రం యాకోబుని చూశాడు. యాకోబుని చూసి యాకోబు అనిపించాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి. నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేస్తాను. ఇసుక రేణువులాగా నీ సంతానం చేస్తాను. నీవు 4 దిక్కుల వ్యాపించేలాగా చేస్తా. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న వారందరూ నీ పేరటే, అంటే నీ రక్తంతోనే, నీ వెన్నులో నుండి వచ్చిన వాడే ఆశీర్వాదాన్ని ఇచ్చే పిల్లాడుగా అవుతాడు. అతని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తా, లేక నేను నీ ద్వారానే ఆశీర్వదిస్తా. నేను నీకు తోడై ఉండి నీవు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. ఒంటరి వాడికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంట, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా. నిన్ను ఒంటరిగా ఉన్నావు కదా, ఇసుక రేణువులంతా చేస్తా. నీకు 4 దిక్కులా విస్తరించేలాగా చేస్తా. దేశంగా నువ్వు పడుకున్న ఈ నేల నీ దేశంగా ఇస్తా. నీతో కూడా నేను ఉంటా. ఇది కలలో దేవుడు నిచ్చెన చివరి భాగా నుండి సూటిగా యాకోబును చూస్తూ, యాకోబు కన్నులెత్తి చూస్తూ ఉంటే మాట్లాడుతున్నా దేవుడి మాట. కలలో దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు. ఇలలో దేవుడు దీవిస్తాడా? కలలో దీవించిన దేవుడు ఇలలో దీవిస్తాడా? నమ్ముతామా మనం? సరే, అప్పటికి యాకోబు అది విన్నాడు. చెవితో విని అంతరంగంలో పెట్టాడు. ఇదే ఆశీర్వాదానికి మూల కారణం. ఒక మనిషి ఆశీర్వదించబడడానికి ముఖ్యమైన మూల కారణం ఏంటంటే, ప్రభు నిన్ను దీవిస్తాను అన్నాడంటే అది విని, చెవితో విని అంతరంగంలో దాచుకోవడం ఆశీర్వాదానికి మూల కారణం. అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం పొందడానికి కారణాలేంటి అని మనం కొంచెం లోపలికి వెళితే, అతడు ఆయన వెళ్ళాల్సిన దేశానికి వెళ్ళాడు.
చూడాల్సిన తన యొక్క మేనమామ కూతురుని చూశాడు. మేనమామ ఇంటికి వచ్చాడు. వచ్చి అతని మేనమామ ఇలా అన్నాడు, అబ్బాయి, నెల రోజుల పాటు నువ్వు మా ఇంట ఉన్నావు, ఆ పని ఈ పని చేస్తున్నావు, వాటికి ఏం లెక్కలేదు. ఇట్లా నువ్వు ఏదో పని చేసుకుంటా ఎన్నాళ్ళు ఉంటావు? అట్లా కాదురా బాబు, నువ్వు నా దగ్గర ఉంటావు కాబట్టి నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నెల నెల ఎంత కావాలంటే అంత ఇస్తా. నువ్వేదో పని చేస్తాను అంటున్నావుగా, కాబట్టి నీకు జీతం కావాల్సింది చెప్పు అని అన్నాడు. యాకోబు అన్నాడు, నాకు జీతం వద్దు మామ, నాకు జీతం వద్దు, నేను అంటున్నాను కదా, చేతికరతో వచ్చా కదా, నాకు తోడెత్తి చాలు మామ అన్నాడు. ఏమన్నాడు? నేను అంటున్నాను కదా, వెనక ముందు ఎవరు లేరు కదా, నాకు ఒక అమ్మాయిని ఇచ్చి నాకు తోడిస్తే చాలు అన్నాడు. మామ అన్నాడు, సరే తోడు కావాలి అని అంటే ఎట్లా నువ్వు ఏమీ లేవుగా, తాడు తమ్మే ఏమి లేదు నీకు, నా పిల్లనిద్దరిని గట్ట పోషిస్తావు అని అన్నాడు. ఒక పచ్చి మామ, నువ్వు నాకు పిల్లనిచ్చినందుకు నాకేమీ లేదుగా, కాబట్టి నేను జీతం చేసి 7 సంవత్సరాలు నీకు జీతం చేస్తా. జీతగాడికి ఇచ్చే కూలి ఎంతో నీకు తెలుసు. ఆ కూలి లెక్క కట్టుకుంటే 7 సంవత్సరాలకు ఎంత వచ్చిందో అంత ఆస్తి బదులు పిల్లని చాలు అన్నాడు. ఇప్పుడు యాకోబు పిల్లని చేసుకోవడానికి ఏం చేశాడో తెలుసా? 7 సంవత్సరాల బలాన్ని పణంగా పెట్టాడు. ఒంటరి వాడు జంటవాడు అవ్వాలంటే ఏం పెడుతున్నాడు? 7 సంవత్సరాల బలాన్ని, సమయాన్ని మామ చేతిలో పెట్టి 7 సంవత్సరాలు చేశాకే పిల్లని మామ అని. చాలా బాగుందిరా. ఒక దాసుడు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేస్తేనే 7వ సంవత్సరంలో వాడికి విడుదల ఇస్తాం, కానీ నువ్వు 7వ సంవత్సరం కూడా చేస్తానంటున్నావు, అధిక లాభం ఇస్తానంటున్నావు, సరే చాకరీ చేయాలి. 7 సంవత్సరాలు చాకరీ చేసిన తర్వాత మా అమ్మ మరి 7 సంవత్సరాలు అయిపోయి పిల్లలు ఇస్తావా? ఎందుకు ఇవ్వరు? ఇస్తానండి. అతడు చిన్న అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈయన పెద్ద అమ్మాయిని గదిలోకి పంపించాడు రాత్రి పూట. పెళ్లితోనే పెద్దలతో చేయి పట్టించి గదిలోకి పంపించాడు. తీరా తెల్లారి చూస్తే చిన్న అమ్మాయి గారు పెద్ద అమ్మాయి, మా ఇంటి చేశారు ఏంటి అన్నాడు. పెద్ద పిల్లలకు పెళ్లి కాకుండా చిన్న పిల్లలకు పెళ్లి ఏమయ్యా మా దేశంలో? ఎట్టబడితే అట్లా చేసే దేశం కాదు మాది, కాబట్టి ఇంటే చేస్తామన్నాడు. అంటే సరే మామ, నాకు నేను ఇష్టపడిన అమ్మాయి, ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా నేను, నాకు ఆ అమ్మాయి కావాలి మామ అన్నాడు. ఆ అమ్మాయి కూడా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయాలన్నాడు. ఇంకొక 7 సంవత్సరాలు నీ బలం నాకు, ఇంకొక 7 సంవత్సరాలు నీ సమయం నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు కావాల్సింది ఇచ్చేస్తాను అన్నాడు. సరేనన్నాడు. మరో 7 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు, అంటే జీతం చేశాడు. ఇప్పుడు తన తోడు కోసం ఎన్నాళ్ళు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు తనకు కావలసిన తోడు కోసం. 7 సంవత్సరాలు కొలువు చేస్తే అక్కర్లేని తోడు వచ్చింది. ఇది కాదనుకున్నాడు. నేను కోరుకున్న తోడు నాకు కావాలి అంటే 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేయటం అంటే ఏంటో తెలుసా? కొలువు చేయటం అంటే నోరెత్తి ఏ అన్యాయం జరిగినా అడగకోకుండా అని కావాలి నాకు అని సహించడం. కొలువు చేయడం అని అంటే
పగలంతా ఎండకు మాడిపోవటం. ఎంత తీవ్రమైన వడగాలి తన చెవులు తాకుతున్నా అని చెవులు మూసుకొని ముందున్న తన ప్రేమికురాలి కోసం ఎండవేడిని 14 సంవత్సరాలు సహించడం. రాత్రి కాపలా కాస్తూ తన కంటికి కునుకొస్తూ ఉంటే తన మందని ఎక్కడ శత్రువు వచ్చి, తోడేలు వచ్చి, క్రూర మృగాలు వచ్చి ఎత్తుకుపోతాయోనని కనురెప్పలు విరుచుకొని నిద్ర రాకుండా కళ్ళు తెరుచుకొని ఉండడం 14 సంవత్సరాలు. ఎండకు ఎండాను, మంచుకు తడిచాను, నా బలం వీగిపోయింది నేను నీకు చాకిరీ చేసినప్పుడు అంటాడు యాకోబు. ప్రేమించింది దక్కాలి అని అంటే దానికి పెట్టిన ఖర్చు 14 సంవత్సరాల బలం, 14 సంవత్సరాల నిద్ర, 14 సంవత్సరాల పగటు ఎండ దెబ్బ, అరణ్యంలో తిరగడం. ఇంత చేస్తే 14 సంవత్సరాలకి మనసుకు నచ్చిన తోడు దొరికింది, బుద్ధికి నచ్చిన తోడు దొరికింది. 14 సంవత్సరాల క్రిందటే ఆయన చెప్పాడు ఆ రాత్రి, నీవు పడుకున్న స్థలాన్ని నేను ఇస్తారా అన్నాడు. నిన్ను విస్తరింపజేస్తాను అని అన్నాడు. నిన్ను అనేకులకి పెద్దోడిని చేస్తా, అందరినీ దీవించేవాడిగా చేస్తా అన్నాడు. ఎన్న మాటను చెవులో పెట్టుకొని అంతరంగంలో దాచుకున్నవాడు పెళ్ళైన తర్వాత మరి మామ పిల్లల్ని చెవు అరే ఎట్ట పోషిస్తావురా మీ పిల్లలైతే చెల్లి అన్నది. అంటే ఏం చేయమంటావు మామ, మా పిల్లలను బాగా చూసుకోవాలంటే ఇంకొక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అన్నాడు. తోడును పోషించుకోవటం కోసం, తోడును పోషించుకోవడం కోసం, వారికి కావలసిన అవసరాలు తీర్చడం కోసం మరి 7 సంవత్సరాలు ఎండ వాన నిద్ర లేకుండా నా బలం ఉడికిపోయింది అన్నాడు. ఒంటరి వాడు తోడు సంపాదించుకోవడానికి, ఆ తోడు తనతో శాశ్వతంగా ఉండడానికి, తన నుండి వచ్చే గర్భఫలాలని బ్రతికించుకోవడానికి ఒక నరుడు 21 సంవత్సరాలు తన నిద్రను మానేశాడు, తన సుఖాన్ని మానేశాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తనకు కలిగినంతటిని ఒక మనిషి దగ్గర పాదాల దగ్గర పెట్టేశాడు. 21 సంవత్సరం నిద్రలేదు, సరిగ్గా ఆహారం. గొర్రెలు కాసేవాడికి ఆహారం ఉండదా? గొర్రెలు కాసేవాడికి కడుపు నిండా ఆహారం ఉండదా? కంటి నిండా నిద్ర ఉంటుందా? సుఖం ఉంటుందా? ఎట్టయిపోయి ఉంటాడు చెప్పండి. 21 సంవత్సరాలు మామ దగ్గర ఒక్క నెల రోజులు ఆ పని ఈ పని, అంటే గొడ్డుకు నీళ్ళు తోడిపోయటం, మేత వేయటం, కొట్టంలో కొడుకోవటం, లేకపోతే ఇంట్లో కొడుకోవటం. ఆ 4 రోజులు గడిచింది ద్వారబాబుల కొత్త పెళ్ళికొడు. ఆ తర్వాత మొదలయ్యింది మరి పైన ఇంటికట్ట ఎట్ట అన్నాడు. పోయిన మొదటి రోజు నుండి మళ్ళీ ఇంటికి వచ్చి నేను వెళ్తున్నాను మామ అని చెప్పడానికి లేదు ఛాన్స్. అక్కడికే పిలిపించుకున్నాడు. ఎక్కడికి? 21 సంవత్సరాల తర్వాత గొర్రెల దగ్గరికే పిలిపించుకున్నాడు 2 భార్యలని, పిల్లల్ని. వెళ్ళిపోదాం, దేవుడు వెళ్దాం అంటున్నాడు.
మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పింది లేదు. 21 సంవత్సరాల అరణ్యుడు. నాకు ఈ సందర్భంలో మిలిటరీ అతను గుర్తు వస్తుందండి. మిలిటరీ అంటారు. పెళ్లి చేసుకుంటే పెళ్ళైన రోజు ఏ మిలిటరీ యుద్ధం వచ్చిందనుకో వదిలిపెట్టి వెళ్ళాలి వద్దా? యుద్ధంలోనే ఉండాలి వద్దా? సంవత్సరం జరిగింది యుద్ధం, ఒక్కోసారి 3 సంవత్సరాలు యుద్ధం జరిగింది. మరి భార్య లేదు, పిల్లలు లేదు. యాకోబు కూడా ఇదే పరిస్థితి. అరణ్యం ఇప్పుడు కథాజిత్తుగా వచ్చేవాడు. మళ్ళీ ఈ ప్రణాళికలో 7 సంవత్సరాల పిల్లలు లేరు ఆయనకి. మొదటి భార్యకి 7 సంవత్సరాల పిల్లలు లేదు. 7 సంవత్సరాల పర్మిషన్ లేదు. మళ్ళీ 7 సంవత్సరాలు చేసి పెళ్లి చేశాక ఆమె పిల్లలు పుట్టారు. అంటే ఆలోచించండి, నిరీక్షణ లేదు. ఎవరి కోసం పని చేస్తున్నాడు తెలియదు, కేవలం ఇష్టమైన అమ్మాయి కోసం. సో ఇలా జరుగుతుంది. పెద్ద భార్యకి గర్భఫలం వచ్చింది. ఆమె ఏమందో చూడండి. లేయ 30 అధ్యాయం 29లో అమ్మాయి లేయ గర్భవతి అయి కుమారుని కనెను. 32 వచనం, యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు కనుక ఇక్కడ ఈ అమ్మాయి ఏమంటుంది వినండి. ఇక్కడే ఆశీర్వాదానికి కారణం మొదలైంది. యెహోవా నా శ్రమను చూచి నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. లేయకి యెహోవా ఎరుగదే, యెహోవా తెలియడే. లేయ యెహోవాని ఆరాధించిన మనిషి కాదే. మరి ఎలా లేయ యెహోవా పేరు ఎత్తింది? యాకోబు దేవుడి పేరు లేయ ఎలా ఎత్తింది అంటే వినండి. యాకోబు తలగడగా చేసుకొని పడుకున్న రోజున చేసిన వాగ్దానాన్ని విని అంతరంగంలో పెట్టుకున్నాడు. ఫస్ట్ నిన్ను విస్తరింప చేస్తాను, ఒంటరివి కావు అన్న వాగ్దానం ఎప్పుడైతే యాకోబు చేతిలోకి లేయ వచ్చిందో, విస్తరించడానికి ప్రారంభ గడి వచ్చిందో, లేయ చెయ్యి పట్టాడో, ఇప్పుడు ఒంటరైన యాకోబు రెండయ్యాడుగా. గదిలోకి తీసుకెళ్లి యాకోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? కలలో నా తండ్రి దేవుడిని నేను చూశాను, ఒంటరిగా చేతకర్ర పట్టుకొని బయలుదేరి వచ్చాను, నన్ను విస్తరింప చేస్తానన్నాడు. ఒంటరిని నేను రెండయ్యాను ఈ రాత్రి. నా దేవుడు నన్ను నిన్నిచ్చి విస్తరించటం ప్రారంభింపజేశాడు. నీ నుండి ఇక నేను విస్తరిస్తాను. విస్తరింప చేసేవాడు నా తండ్రి దేవుడు. నేను ఆయన్ని నమ్ముతున్నాను. తలగడగా చేసుకున్న రాయి నిలబెట్టి వచ్చాను అక్కడ. తిరిగి నన్ను తీసుకుని ఆయన వెళతానన్నాడు. వెళ్ళే రోజున నేను చాలామంది అయి వెళ్ళాలి. నా విస్తార ఫలానికి మొదటి నా తోడు నువ్వే అని చెప్పాడు. ఆయన ఇష్టమైన అమ్మాయి అనుకోని తెల్లారితే ఆమె ఆ మొదటి రాత్రి, ఆ మొట్టమొదటిది ఆయన ప్రేమ వాక్కుల్ని ఆమె కడుపులో దాచుకుంది. నేను ఒంటరి వాడికి తోడయ్యాను, నా నుండి విస్తారమైన జనాలు వస్తాయని చెప్పాడు. ఆయన ద్వారా నేను విస్తారంగా ఫలించడానికి కారణమవుతున్నాను. నేను ఇప్పుడు ఒంటరి వాడికి తోడయ్యాను. మమ్మల్ని దీవించని
ఆయన నా భర్త దేవుడు, నా దేవుడు, ఆయన పేరు యెహోవా, నేను నమ్ముతున్నాను. ఆ రాత్రి వారిద్దరూ ప్రభు నామాన్ని ఎరిగారు. ఆయన ఎరిగాడు, ఆయనతో ఆమె ప్రభు నామాన్ని ఎరిగింది. ఆ నామాన్ని ఆ రాత్రి ఆమె తెలుసుకుంది. ఇంకా అంతకంటే ముందేం తెలుసు ఆవిడికి? మంచిది. ఆమె తన అంతరంగంలో తన పెరిమిటి చెప్పిన మాట చెవితో వింది, హృదయంలో దాచుకుంది. 7 సంవత్సరాల తర్వాత ఆ మాటను బయట పెడుతుంది. ఏమని బయట పెడుతుంది? యెహోవా నా శ్రమను చూశాడు, నా పెరిమిటి నన్ను ప్రేమించును కనుక అందుకు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఈ కుమారుణ్ణి చూసి నన్ను ప్రేమిస్తాడు. యెహోవా నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అంతా ఇప్పుడు యాకోబు ఆశీర్వాదాన్ని గుర్తుంచుకున్నాడు, మర్చిపోయాడు. మళ్ళీ కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. ఏముందో చెప్పండి. రెండో మాట చెబుతుంది, నేను ఎంత ద్వేషింపబడుతున్నానో అది విన్నాడు కనుక దేవుడు, యెహోవా విన్నాడు కనుక మళ్ళీ నన్ను ప్రేమించి మళ్ళా ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవరి పేరు ఎత్తుతుంది? యెహోవా, నా పెనిమిటి దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా. యాకోబు నుండి లేయాకు దేవుని నామం విస్తరించింది. వీటన్నిటిలో ఒక మాట, యాకోబు ముందు చేసిన పని ఒకటి ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు. యాకోబు ఆశీర్వాదం పొందడానికి మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? కలగడగా తీసుకున్న రాయి నిలబెట్టాడు, తన దగ్గరున్న నూనెను తీసి రాయి మీద పోసాడు. తైలం ఎందుకు, నూనె ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ చేతిలో కర్ర, ఆ చేతిలో నూనె పొట్టి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు యాకోబు నూనె ఎందుకు ఉంది ఆ సమయం అని అంటే, దైవజనుడు ఇలా చెప్పాడు. ఆ రోజుల్లో, మన పాత రోజుల్లో సీతమ్మ గుర్తుందా? చిలకడ దుంపలు తినాలంటే చిలకడ దుంపల పొలముడు బండిలో చిలకడ దుంపలు వేసుకొని వచ్చేవాడు. మన దగ్గర జొన్నలు తీసుకొని చిలకడ దుంపలు ఇచ్చేవాడు. ఉందా మీకు అట్లాంటి పరిస్థితి? మా ముందు అట్లాంటి మా ఊర్లో చేసేవాడు. చిలకడ దుంపలు తినాలంటే బోరుపాలెం వాళ్ళకు ఊరికనే దొరుకుతుంది, ఏటమ్మటి వేసుకుంటారు. మాకేం తెలిసిన, కానీ మాకైతే ఈ కొటికల పొడి, ఈ ఏటివతలు తెచ్చేవాళ్ళు. చిలకడ దుంపలు తెచ్చి కేజీ చిలకడ దుంపలకి సాలడు జొన్నలు, ఇలా ఇచ్చేవాడు వస్తు మార్కెట్. ఆ పాత రోజుల్లో ఎవడైనా ఒకడు ప్రయాణం చేయాలి అని అంటే నూనె తీసుకొని నూనె తీసుకొని వెళ్ళేవాడు. ఓ 100 గ్రాముల నూనె కొలిసి ఇస్తే ఓ 2 రోజులు సరిపడా భోజనానికి ఖర్చు డబ్బులన్నా ఇస్తారు, లేకపోతే 2 రోజులు భోజనం అన్నా పెడతారు. లేదు, ఒక 1 కేజీ నూనె ఇస్తే ఇంకా ఖర్చులు ఏమైనా కావాలంటే ఇస్తారు. ఆయన ఎంత తెచ్చుకున్నాడో కొద్దిగా ఒక నూనె తెచ్చుకున్నాడు. ఆ నూనె తలగడగా చేసుకున్న రాయి మీద పోసేస్తాడు. ఫస్ట్ యాకోబు తన పొందనంత దేవునికి రహస్యాన్ని మొదట దేవుడు ఆశీర్వాదిస్తాను అన్నాడు. ఆశీర్వదించాడా? ఆశీర్వాదం పొందాలి అని అంటే మొదట ఏం చేయాలా? నీకున్నది ఆయనకి ఇవ్వాలి. అంతా ఇమ్మని కాదు ఇక్కడ. ఆయన పోసేసాడు, వెళ్ళిపోతున్నాయి కదా నేను అనుకుంటాను. నూనె పోసాడు, పోసాడంటే అంతా పోసాడని లేదు ఇక్కడ. తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసాడు అంటే తన జీవనాన్ని దేవునికి ముందిచ్చాడు. ప్రభు ఆశీర్వాదం ముందిచ్చాడా? యాకోబు ముందిచ్చాడా? సో నువ్వు ఆశీర్వదించబడాలంటే మూల సూత్రం ఏంటంటే, మొదట నువ్వు దేవునికి ఇవ్వాలి. నీకు కలిగింది దేవునికి ఇవ్వాలి. ఇచ్చాడా లేదు?
ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? అప్పుడు యాకోబు, ఆ, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్టు ఆ, దేవుడు నాకు తోడయ్యుండి నువ్వు గనుక నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు నా ఆహారం నా వ్యాపారంలో నా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉంటే తినుటకు ఆహారమును తినటానికి ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడయ్యుండు. నాకు తోడై ఉంటావు. మరియు ఆ. సమముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆయన ఇస్తానంటున్నాడా, ఈయన ఇస్తానంటున్నాడా? ఆయన ఎప్పుడు ఇస్తానన్నాడు? నేను విస్తరింపజేస్తా, ఈ దేశం నీకు ఇస్తానన్నాడు. అది ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఏదేం చేస్తున్నాడు? నేను తిరిగి వచ్చేటప్పుడు నా ప్రయాణం అంతట్లో నా దినాలన్నింటిలో నువ్వు తోడుగా ఉంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నా కలిగిన అంతటిలో 10వ వంతు నీకు ఇస్తా. నువ్వు నాకు 100 దయచేసావు అనుకో, 10 నీకు ఇచ్చేస్తా, 90 నాయి అని అన్నాడు. దేవుడు ఆశీర్వాదానికి ఇద్దరు భార్యలు ఇచ్చాడు, ఇద్దరు దాసీలు ఇచ్చాడు. ఈ ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు భార్యలు అయ్యారు. 4 భార్యలే యాకోబుకి. ఈ 4 భార్యలు యాకోబు ఒకటే కదా, భార్య భర్త ఒకటేనా కాదా? ఒకటేనా కాదా? ఇది 2 ఏళ్ళ అమ్మాయి, ఇలా కలిపాను. ఇప్పుడు ఒకటైందా లేదా? అక్కడ గ్యాప్ ఉందా? లేదుగా, ఒకటే. కానీ ఈ వేలు 4 గంటలు పోయింది. ఇప్పుడు ఇది 1, 4, 5 ఒకటేగా. కాబట్టి యాకోబు ఒక్కడే, 4 భార్యలు. ఇది చేర్చడానికి లేదు, దీనిలో భాగం ఏమి లేదు దేవుడు. కానీ 4 వచ్చిన పిల్లలు ఉన్నారే 12 మంది. 12 మందిలో 10%, 10వ వంతు అంటే ఒకడు దేవుడు. 3వ కొడుకుని దేవుడికి ఇచ్చేసాడంటే చంపేశాడంటే కష్టమా? దేవుని పరిచర్యకి ఇచ్చాడు. వినండి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చే దానిలో 10వ వంతు నీకు ఇస్తా. ఇక్కడ నిలిపిన రాయి మందిరంగా నిన్ను ఆరాధించే స్థలంగా చేసుకుంటా అని అన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు అదే పని చేశాడు. దాని ముందు కమిట్మెంట్. ఆశీర్వాదానికి ముందు ఏముండాలంటే ముందట దేవుడికి నువ్వు ఇవ్వాలి, ఆ తర్వాత నీ కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక నువ్వు ఇదిగో నేను నీకు ఇస్తున్నా, నువ్వు నాకు ఇచ్చే దాంట్లో మళ్ళీ నేను నీకు తిరిగి 10వ వంతు ఇస్తూ ఉంటా. మొదట ఎంత ఇచ్చాడు, తర్వాత ఎంత పొందాడు, ఎంతలో మళ్ళీ తీసి ఎంత ఇస్తానని కమిట్మెంట్. ఆశీర్వాదానికి మూల కారణం మొదట నువ్వు ఇవ్వాలి, ఆ తర్వాత నీ కమిట్మెంట్ ఇవ్వాలి. ఈ ఒప్పందం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ మాట నా భార్యతో చెప్తాను. నువ్వునిచ్చాను అంటే నా బ్రతుకు తెరువును ఆయనకి ఇచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన క్షేమంగా ఉంచుతాడని ఉంచితే, అన్న వస్త్రాలు ఇస్తే నేను తిరిగి నీకు 10వ వంతు ఇస్తానని అన్నాను. 21 సంవత్సరం నన్ను కాపాడాడు. ఎండ నుండి, వాన నుండి, మంచు నుండి నన్ను కాపాడాడు. చలి నుండి నన్ను తిరిగి ఎంతమందిగా తీసుకెళ్తున్నాడు అని అంటే 4 భార్యలు, 11 మంది పిల్లలు, 11 మంది పిల్లలు, దాసీలు, గొర్రెలు, గొడ్లు, పనివారు కలిసి 2 గుంపులుగా వెళ్తున్నారు. ఎక్కడొచ్చాడు? వచ్చేది కదా చూడండి, ఆదికాండంలో అంటాడు,
ఒంటరిగా వచ్చాను చేతికర్రతో 2 జనాంగాలు అయ్యానని అంటాడు. ఉమ్. ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, ఉమ్. మీరు నాకేం కావాలని అడిగినందుకు ఉమ్. అతడు, ఉమ్. మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన ఉమ్. పిల్లలే అని చెప్పారు. ఉమ్. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడేది. ఉమ్. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. ఉమ్. ఆ తరువాత ఏసావును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడేది. ఉమ్. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, ఇది నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేశాను, కనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. యెహోవా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి యెహోవా దేవుని దగ్గరికి వస్తాడు. ఆయన తెల్లవారు వచ్చినది కనుక నన్ను తెల్లవారు చిన్నది కనుక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడు. తాను అతను 32:22 ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను ధ్యానించాను కానీ వచనం పెట్టుకోలేకపోయాను. అతను అంటాడు, నేను ఒంటరిగా వచ్చాను చేతికర్ర పట్టుకొని, ఇదిగో విస్తారమైన ఈ మందగా అయ్యాను నేను. యెహోవా రేవు అవతల దేవునితో పెనుగులాడేటప్పుడు చెప్తాడు. ముందు పంపించి అందరినీ పంపించి దేవుడితో పెనుగులాడతాడు. ఒంటరి వాడు రెఫరెన్స్ దొరకలేదు, దయచేసి వినండి. ఒంటరి వాడు గొప్ప జనాంగం అయ్యాడు. గొర్రెలు, గొడ్లు, మందలు, దాసదాసీలే. ఒక మంద ముందెళ్ళింది, మరో మందను వెనక పెట్టాడు. మంద అంటే మనుషులు, మంద. మనుషులు, మంద. మనుషులు ఎలాగ పంపించాడంటే, మొదట లేయాని అంటే ఎట్టభార్యని, ఆమె పిల్లల్ని, ఆ తర్వాత రాహేల్ని, ఆమె కుమారుడిని. ముందు దాసీలను పంపించాడు, దాసీల పిల్లలను పంపించాడు. అట్లా క్రమంగా ఇంపార్టెంట్ని తన దగ్గర పెట్టుకుంటూ ఇంపార్టెంట్ లేని దాన్ని ముందు పంపించాడు. ఎవరు? తన అన్నని ఎదుర్కోవడానికి. ఆయన కోపంతో వస్తున్నాడేమో, మోసం చేసి వచ్చా కదా, ఆ కోపం పెట్టుకుని నన్ను చంపుతాడేమో. కానీ చేతికర్రతో బయలుదేరిన నేను మాట వచ్చింది. అదే చెప్పు. 32:10 చదవచ్చు. ఈ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములు సమస్త సత్యములు పాల్గొంటారు. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతుంది. నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటుతుంది. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఒంటరివాడు ఏమయ్యాడు? చేతి కర్రతో వచ్చిన ఒంటరివాడు ఏమయ్యాడు? 2 గుంపులయ్యాడు. ఆశీర్వాదానికి మూల కారణం ఇందాక 2 కారణాలు చెప్పారు. ఏమిటది? మొదట ఆయనకి ఇచ్చి ఆ తర్వాత పొందిన తర్వాత కూడా మళ్ళీ ఇస్తానని కమిట్మెంట్ అవ్వడం. ఇప్పుడు కమిట్మెంటే ముందు చేస్తున్నాడు, చూసారా? ఇంకా పొందలేదు. పొందక ముందే ఏమంటున్నాడు? ఇచ్చాడు. ముందు దేవుడికి ఇచ్చాడు, ఇచ్చి ఒక కోరిక కోరాడు, నువ్వు నాకు తోడుగా ఉంటే, నన్ను వర్ధలు చేస్తే, మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా ఉంటే, అన్నవస్త్రాలు ఇచ్చి నన్ను బతికిస్తే, నువ్వు నాకు ఏమి ఇచ్చినా సరే వాటిలో
10వ వంతు నీకు చెల్లిస్తా. ఈ నెల లేదు, దేవుడిచ్చి చూడలేదు, పొందలేదు, తిరిగి రాలేదు, ఇంకా వస్తా, వచ్చి నీకు ఇస్తా. సరే, కమిట్మెంట్ ఎక్కడో అంటే అర్థం ఆయన్ని నమ్మాడు. దీవిస్తాను అన్న ఆయన్ని నమ్మాడు. నమ్మితే ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలా? మొదట నమ్మాలా, 2 ఆయనకి ఇచ్చి చూడాలా, 3 ఒప్పందం అవ్వాలా. ఈ 3 కారణాలతో దేవుడు ఎంత పనిచేశాడో చూడండి. 2 గుంపులుగా చేతి కర్రతో యోర్దాను దాటి అవతలికి వెళ్ళినవాడు ఇప్పుడు 2 గుంపులై వస్తున్నాడు. చిన్న క్రియాత్మక విశ్వాసం ఎంత ఆశ్చర్యకార్యం చేసిందో. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం పొందాలి అంటే క్రియాత్మక విశ్వాసం చిన్న పని చేయాలి. అదేమిటి అంటే ఆశీర్వాదానికి మూల కారణం నువ్వు ఇస్తే దేవుడు తిరిగి ఇవ్వడం నేర్చుకో. నీవు ఆశీర్వాదం పొందాలి అని అంటే ప్రభు చెప్తున్న మాట ప్రభువుకి ఇవ్వడం నేర్చుకో. అది ఎంత అల్పమైందైనా, ఎంత అల్పమైందైనా మొదట హృదయపూర్వకంగా నీ చేతితో ఆయనకి ఇట్లా ఇచ్చావా చూసుకొని ఆశీర్వాదం వ్యాపారం. ఒంటరి నీవు ఇలా చెప్పుకున్నావు, ఒంటరి వాడు ఎలా తోడయ్యాడో, తోడు ఎలా దొరికిందో, సేద ఎలా తీరాడో పిల్లలను చూసుకుంటూ అందరూ చూసుకుంటూ అంతేనా? ఇంకా గొప్ప ఆశీర్వాదం. అసలు ఆయన్ని ఎలా వర్ధల చేశాడో చూడండి. ఇవ్వడంతో కేవలం ఆయన ఇచ్చింది తన జీవనాధారమైన నూనె. కానీ యాకోబు చెబుతాడు, వెళ్ళిపోదామని అన్నప్పుడు భార్యలతో, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాడు, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. అతడు కొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ కొడల గల పిల్లలని ఈయను, చార్ల గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చార్ల గల పిల్లలని ఈయను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూరుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొటేళ్లు చారలైనను మడలైనను మచ్చలైనను గలవై ఉండేవి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పింది. అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొటేళ్లన్నీ చారలైనను మడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాభాలు నీకు. భార్యతో చెబుతున్నాడు, నాతో కూడా వస్తానన్న దేవుడు ఆనాడు మాట ఇచ్చాడు. నేను చెవి పెట్టాను, ఆ మాట అంతరంగంలో దాచుకున్నా. ఎక్కడా కూడా 7 సంవత్సరాలు ప్రభు నువ్వు నాతో వస్తానన్నావు కదా, నన్ను దీవిస్తానన్నావు కదా, నన్ను విస్తరింపజేస్తానన్నావు కదా, ఏది అది ఒక్కరోజు కూడా యాకోబు ప్రార్థన చేయలేదు. ఆయన వస్తానన్నాడు, నన్ను దీవిస్తానన్నాడు, నేను ఆయనకి నాకు కలిగింది ఇచ్చాను. నేను తిరిగి వస్తే నేను నీకు 10వ వంతు ఇస్తానన్నాను. ఇప్పుడు ఏమి ఇస్తాడో ఆయన ఇష్టం, ఏం చేస్తాడో ఆయన ఇష్టం అని విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుడికి వదిలేశాడు. 7 సంవత్సరాల కొలువులో నిద్ర లేకపోతే నిద్ర లేదు, ఆకలి సరిగా తీరకపోతే ఆకలి తీరలేదు, ఎండవేడిని పడితే భరించాడు, కాళ్ళు తీతలు వస్తే సహించాడు. 7 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నువ్వు నన్ను దీవిస్తానన్నావుగా అని ప్రార్థన. 7 సంవత్సరాలకు భార్యనిస్తే ఓడించావా అన్నాడు. ఆమెతో చెప్పాడు, నన్ను వృద్ధి చేస్తానన్నాడు అమ్మాయి, నేను నమ్మిన దేవుడుగా అన్నాడు. అవునా? అందుకే ఫస్ట్ పుట్టిన పిల్లడు యెహోవాయే నాకు దయచేశాడు అంతే.
రెండో పుట్టాడు పిల్లడు, యెహోవాయే నన్ను చూసి ఇచ్చాడని ఉంది. అంటే దీవించడం దేవుడు ఆరంభించాడు. యాకోబు ఎట్లా దీవిస్తాడో ఏం చేస్తాడో ఏం పట్టించుకోవట్లా, ఆయన ప్రార్థన చేయట్లా, కానీ ఇచ్చిన పనిని మాత్రం నమ్మకంగా చేస్తాడు. ఆశీర్వాదానికి ముఖ్య కారణం నీకు కలిగిన పనిని ఆశించకుండా నమ్మకంగా, అదెంత కష్టమైనా నమ్మకంగా చేయాలి, అదెంత బాధ అయినా నమ్మకంగా చేయాలి, అది ఎంత కాలమైనా చేయాలి. చేస్తూనే ఎండొచ్చింది, కొడుకుంటానంటే మామిడికాయలు అమ్మో రోహిణి కార్తీ మే నెల 25వ తారీఖు ఈ చెవులో నుండి ఆ చెవులకు వడగాలి పోతుంది, 5 దాకా పడుకుంటానని పండగ గారు పడుకుంటే మామిడికాయలు అమ్మగలుగుతారు. ఎండకు పొట్టు చుట్టుకొని కొడలో నీరు చల్లబడినా కలబడకపోయినా అయ్యే తాకుండా ఎవరొస్తారా పంటారా అని చూస్తే రయ్యనవుతుంది. మంచి ఎండలో పేరిపోయే ఎండలో ఒక్కరు ధరలు దిగుతారు. మంచి ఏంటంటే చాలా మంచిగా చూడాలంటే డజన్ తీసుకుందామని దిగాడు అయ్యగారు. కాయ తిన్నాడు, కట్టావు 150 కాయలు అని అన్నాడు. ఎన్ని డజన్లు పోయింది? ఎండలో గుడ్డ దొరుకుకొని కాపలా రాశాడు. ఒక కాయ తిని 150 ఖర్చు అంటాడు. ఎందుకని? దేవుడు నమ్మకంగా పనిచేసేవాడిని ఆశీర్వదిస్తాడు. మూడవ ఆలోచన, 1 నీవు ఆయనకి ఇవ్వాలి, 2 నువ్వు ఆయనకు ఒప్పందం ఇవ్వాలి, 3 ఎండనక వాననక చలనక రేత్రనక పగలనక నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాలి. పని చేస్తూ ప్రార్థించబా, ప్రభువా ఈ పని చేస్తున్నాగా ఇంట్లోనే నన్ను దీవించాను బా, నువ్వు చేసుకుంటావు. దీవించడం ఆయన పని. దీవుని వైపు నువ్వు చూడబాక, నీకు ఇచ్చిన పని చెయ్యి. ఈ మూడవ క్రమం. మనిషి ఆశీర్వదించబడడానికి 3వ రహస్యం, నీకు ఇచ్చిన పనిని ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, రేత్రి లేదు, పాపం లేదు, నమ్మకంగా పని చేసుకుంటా పో. 7 సంవత్సరాలు చెప్తే భార్య వచ్చింది, చెప్పు 7 సంవత్సరాలు చాకి భార్య కోసం. ఇంకో అని అన్నాడు, మళ్ళీ 7 సంవత్సరాలు చేయాలన్నాడు. పిల్లల కోసం 20 సంవత్సరాలు. ఆశీర్వాదం 21 సంవత్సరాలకి ఎక్కడ యాకోబు ఆశీర్వదించబడడానికి 3 రహస్యాలు. 1 నన్ను ముందిచ్చాడు, 2 తిరిగి వచ్చే మళ్ళీ నీకు ఇస్తానన్నాడు, 3 దేవుడు ఏ పని అప్పచెప్పాడు. 21 సంవత్సరాల్లో ఆశీర్వాదం ఎట్టించాడంటే ప్రతిరోజు దేవుడు ఆయనతోనే తోడుకున్నాడు. యాకోబు కనపడు. 14 సంవత్సరాలు పిల్లలు పడటం ఆరంభించారు. మాట ఇచ్చిన ఆయన వచ్చాడు కాళ్ళలో, మళ్ళీ కాళ్ళలోకి వచ్చాడు. కాళ్ళలోకి వచ్చి యాకోబు అని పిలిచాడు. ఏం ప్రభువా? గొర్రెలు చూడు, గొర్రెలు సూడు కడతానికి వచ్చాయి. పొట్టేళ్ళు చూడు ఎలాంటివి వస్తున్నాయో, సారలో మచ్చలు ఆశీర్వాదం చూడు ఎట్టొస్తుందో గుంపులుగా. అవి వచ్చి ఈ గొర్రెలు దాటుతాయ్యా, వాటిలో నుండి నేను నీకు ఇస్తాను బలమైన మాట. ఏం చేయమంటావు ప్రభు మరి నన్ను అంటే? ఏమి చూడాలంట చూడండి, అది తోడు తీసి పెడతాడు. చూడుగట్టు కాలమున ఆ సొగలు తీస్తాడు. సరే, ఏ చువ్వలు చెట్టు చువ్వలు తీసి పేడు తీశాడు. అక్కడక్కడ పేడు తీసి
మందలు నీళ్లు తాగే చోట పెట్టమన్నాడు. జంగిపాలు ఆ, చిన్నాడు చెట్ల ఆ, జంగిసాలు అనే సుగల్ని, జంగిసాలు అనే చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మలు నరికి సుగలు తీసి చెప్పులు అక్కడక్కడ ఆ చెట్టు చెప్పులది అవి నీళ్ళల్లో పెట్టు, పొట్టేళ్ళు వచ్చి నీళ్ళు తాగే స్థానంలో పెట్టు, ఆ సుగల వంక చూసుకుంటే నీళ్లు తాగుతాయి. అలాంటివి మళ్ళీ నీకు మందలు మీ మామ పొడలే అన్నీ నీ అన్నాడుగా, ఆ పొడలే నేనేస్తున్నావు మీ మామ వచ్చేది అన్నాడు. మళ్ళీ దేవుడు కావాలి చెప్పాడు. యాకోబు లేచాడు, ఆ జంగిసాలు సుగలు చెట్టును నరికాడు, సుగలు తీసుకున్నాడు, ఏళ్ళు వలిశాడు, తోళ్ళు వలిశాడు, గొర్రెలు నీళ్లు తాగే ప్లేస్లో నీళ్ళల్లో పెట్టేశాడు. స్వచ్ఛమైన నీరు కాదు, గొర్రెలు స్వచ్ఛమైన నీరు కాదు, ఊరికే తాగవు, తెల్లలాగా ఉంటేనే తాగుతాయి నీళ్ళు, లోపల ఏముందో కూడా కనపడాలి. అక్కడ నీళ్లు తాగేటప్పుడు తీసుకోకూడదు, మధ్యలో తెల్లగా పసుపచ్చగా అవి తాగుతూ ఉన్నాయి. అలాంటి జీన్సే వాటికి వచ్చేసింది. పొట్టేళ్ళు గొర్రెలను దాటినప్పుడు అలా పొడలు మొత్తం మచ్చలు కలిగిన పిల్లలే ఏమవుతుందా చేద్దాం పెద్దది మరి వినాల్సిందే. ఆశీర్వాదం కావాలంటారు. ఆశీర్వాద రహస్యాలు తెలియకుండా ఆశీర్వాదాలు మీరు ఎట్లా ఆశీర్వాదం తెచ్చిపడతారు? ఆశీర్వాదం పడతారు. ఈరోజు చెప్పాడు, మళ్ళీ వచ్చి అయ్యే చెప్పాడు, కుమారుడు చేశాడు. వెంటనే మంద తన సంతానం కోసం దేవుని పిల్లలారా యాకోబు ఆశీర్వదించబడడానికి 3 రహస్య కారణాలు. 1, మొదట దేవుడు ఇచ్చాడు. 2, దేవునితో ఒప్పందమయ్యాడు. 3, అప్పగించిన పనిని రేయి లేదు, పగలు లేదు, ఎండ లేదు, చలి లేదు, ఆ పనిలో నేను నా బలం ఉడికింది అంటాడు. గుర్తుంచుకో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని పెంచడం కోసం ఎండ వాన చలి రాత్రి నీ బలం ఉడికిపోతే, నీ బలం క్షీణించిపోతే పనిలో నీ పిల్లలకి దొడ్డ బలం వస్తుంది. యాకోబు ఒక 4 రోజులు గొర్రెలు కాసి, నేను చెప్పలేదు నేను కొడుకున్నాడు అనుకో, చూడాలి పోయి సంవత్సరం కాసారా, 7 సంవత్సరాలు చేస్తాను అన్నారా, 1 సంవత్సరం చేసి పిల్లలు అంటాడా? పిల్లల కోసం అప్పటికే 14 సంవత్సరాలు అడవిలో తిరిగాడు. 14 సంవత్సరాలు అడవిలో తిరిగాడు. కాలంలో సత్తా ఉంటారా? గట్టుకెళ్ళినోళ్ళు నాకు తెలిసి గట్టుకెళ్ళినోళ్ళు గట్టుకు వెళ్ళటం ఒక 10 సంవత్సరాలు గట్టు కొట్టారంటే వాళ్ళ కాళ్ళలో సత్తా ఉండదు. వాళ్ళ కాళ్ళలో మోకాళ్ళు కూర్చొనిపోతాం. వాళ్ళ కాళ్ళు బాగా కూర్చోలేదు. కొడుకుంటే కాళ్ళు కూడు, మోకాళ్ళు కూడు, కూర్చోలేదు, నుంచోలేదు, మంగలేదు, అరేసుకొని పంపించుకున్నాడు. అంటే చిన్నగా నడతానికి కాలు రాక ఈ కాలు పీడ్చుకుంటే ఈ కాలు పీడ్చుకుంటున్నాడు. గట్టుకెళ్ళాడు. మా ఊళ్ళో ఉంటారు గట్టుకెళ్ళి గుంటలు, కాలంలో వాసాలు, ఇంటి సంబంధాలు చదువు ఆ దూరం పోయి నరుకొచ్చి ఇక్కడ వేడినీళ్ళు పోసుకున్నోడికే అన్ని బాధలు అయితే 14 సంవత్సరాలు అడవిలో గొర్రెలమ్మడి తిరిగాడు. ఎంత కష్టం అనుభవించి చివరికి మళ్ళీ పిల్లలే భార్య ఇచ్చాడు. 2 భార్యలో మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతు వేసుకొని దాసీలు కూడా నాకే అప్పచెప్పారు. 4 పిల్లలు, 4 పిల్లలు, 4 భార్యలు పుట్టిన పిల్లలను పోషించాలి. ఎంత ఆస్తిగా సంపాదించాలి. కాబట్టి మరో 7 సంవత్సరాలు అతను అరణ్యం.
చివికిపోయిన వాడు 14 సంవత్సరాలు మరో 7 సంవత్సరాలు మన బలాన్ని చివికిపోవడానికి ఆశీర్వాదం ఊరికి వచ్చిందా? స్టేజీ మీద పాస్టర్ గారు పరుగులు ఎత్తుతా, ఎవరు చెప్పారు నువ్వు ఆశీర్వాదించబడవు అని అంటే వచ్చిద్దా? వచ్చిద్దా అంటే ఆశీర్వాదం ఊరికినే వచ్చిద్దా? జనగం దగ్గరికి వెళ్తాడు ఆ మనిషి కూరగాయ సీతాఫలాలు లేటానికి, ఊరికినే వచ్చిద్దా? రాత్రి నిద్ర లేకుండా ఆడపడుతూ 3ంటికి లేగాలనంటే కడుపులో ఎంత భయం పెట్టుకుంటే, ఎంత సిద్ధపడితే ఆ పాలు అన్నంలో తోడేసేసి ఆయన కోసం క్యారేజీ కడితే ఎంత సిద్ధపడితే 3ంటికి ఎన్నిసార్లు లేచిందో 3 అవుతుందేమో ఆయన లేపుతాడే, 3 అవుతుందేమో ఆ రాత్రి ఆమె నిద్ర ఉండదు, ఆయనకి నిద్ర ఉండదు. 3ంటికి కాళ్ళు వెళ్ళిపోతే ఒక్కనే వెళ్ళాలని ఎన్ని రాత్రులు నిద్ర కాస్తే తెల్లారి వచ్చి కాయలు అమ్ముతాడు ఆయన. అట్ట సీజన్ అంతా రాత్రులు నిద్రపోతే కదా ఇంట్లోకి ఇన్ని డబ్బులు వచ్చింది, పడుకుంటే వచ్చాయా? ఆశీర్వాదం ఊరికి మీద కష్టపడు. నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అసలు నీకంటూ లేకుండా ఏం ఆశీర్వదిస్తాడు? 7 సంవత్సరాలు కష్టపడితే కదా తోడొచ్చింది. ఆ తోడుకి ఫలం రావాలంటే ముందు అసలు పిల్లలు రావాలంటే భార్య రావాలంటే 7 సంవత్సరాలు గురువు అయితే మరి పిల్లలు అర్థమవుతుందని చెప్పేది. ఊరికే రావు ఆశీర్వాదాలు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, మా ఇంట్లో మూట వచ్చిపోతాం తప్పు. మేము యేసు నమ్ముకున్నాం కదా, కూలికి వెళ్తే కూలి 200 ఎవడని ఎత్తాడా? కలుపుకి వెళ్ళి ఆడ మనిషి 2 కూలీలు ఎవడని ఇచ్చాడా? ప్రపంచం ఇచ్చాడు. ఆ రోజు కూలే ఎత్తారు, వారం రోజులు ఎత్తారు. విచిత్రం ఏంటంటే అయ్యా నువ్వు నా కోరికితే నేను జీవితకాలం నీ దగ్గర పనిచేస్తానయ్యా అంటే వాడు అంటాడు ఆదివారం సెలవు తీసుకోలేరా కూలిస్తానని. మా వారంలో ఒక రోజు నేను పని చేయకుండా డబ్బులు ఇస్తాను, ఎందుకంటే ఇక నేను ఏడకు పనయ్యా నీటి దగ్గరే పనిచేస్తాను అని అంటే అట్లాంటి ఒప్పందంలో ఒక రోజు కూలిస్తున్నారు. అర్థమైందా? 6 రోజులు పని చేయాల్సిందే. మరి కూలి అయితే రోజు చేయాల్సిందే. మరి వ్యాపారం అయితే 24 గంటలు చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ ఏం చేయాలా? 10 అవుతుంది రవిపా అంటాడు. 10 గంటల దగ్గర నుండి మళ్ళీ రేత్రి 12 దాకా విశ్రాంతి ఉంటుందా? ఇంటి పోసుకొని తరుపుకొని మార్పుకొని చేసుకొని పోసుకొని తరుపుకొని పొద్దున 10 నుండి రేత్రి 10 దాకా బండికి తాళం వేసిందా? విశ్రాంతి ఉంటుందా? అది నిరంతరం చేస్తే ఆశీర్వాదం రాదా? ఉదయం కూడా మళ్ళీ చెబుతున్నాయినా, ఒకటి మొదట ఉదయం అయినా ఇవ్వు కలిగిన దాంట్లో 2 నువ్వు నన్ను దీవించు ప్రభు, తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నన్ను దీవించి నేను నీకు ఇస్తాను. 3 ఆయన ఇచ్చిన పనిని వంచన లేకుండా, బద్ధకం లేకుండా, విశ్రాంతి లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. అద్భుతం అండి. కర్ర చేత పట్టుకొని వచ్చినాడు, 2 గుంపులు అయ్యాడు. గుంపుల్లో ఊరికి అన్నయ్యకి గిఫ్ట్ ఇచ్చిందంత తెలుసా? 200 గొర్రెలు, 20 ఒంటెలు, 20 ఎద్దులు, దగ్గర ఒక 50 పొట్టేళ్ళు. సింపుల్గా గిఫ్ట్ అండి. అన్నయ్యకి ఇచ్చిన గిఫ్ట్ అది. ఎంత ఉన్నాడో చెప్పండి? 200 గొర్రెలు, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లల్ని, 40 పశువులు అంటే సున్నపోతు, పాడి బర్రె లేదా ఆవు, ఎద్దు ఇట్లా కలిపి 40 ఇచ్చాడు. స్పెషల్ ఆబోతులు 10. ఊరికే ఆబోతులు ఉంటాయండి.
అన్నయ్య గారు ఊరికి ఎన్ని ఆబోతులు ఉంటాయి? ఒకటే. మరి యాకోబు దగ్గర ఎన్ని ఆబోతులు ఉన్నాయి? ఇప్పుడు ఎంతమంది అయ్యాడు? ఒక ఊరికి ఒక ఆబోతు, 10 ఆబోతులు గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని ఉండొచ్చు ఆయన దగ్గర? 10 ఊళ్ళు అంత ఉందమ్మా ఆయనకి. వంటోడు 10 ఊళ్ళు. ఆశీర్వాదం చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. మాట ఎందుకు వలన చెప్పు, అంత ఆశీర్వాదం ఎందుకు అని వచ్చింది? ముందు విన్నావు, ఆయన మాట విన్నావు, అది కడుపులో రాసుకున్నావు, నీకు కలిగింది ఆయన పాదాల దగ్గర పెట్టావు. చూడు బాబు జీవిస్తానున్నావుగా, పోతున్నాం మళ్ళీ నాకు పోయికాడే తీరుతాలే అన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఏమిస్తే అది ఇస్తాను, దాని 10 వచ్చేస్తాను. అన్నకే 10 ఆబోతులు ఇస్తే నేనండి నా ఆలోచన 10. అన్నకి గిఫ్ట్గానే 10 ఆబోతులు ఇస్తే మరి దశమ భాగం 10 ప్రభుకి ఎన్ని ఇయ్యాలా? ఎన్ని ఇచ్చి ఉంటాడు? ఎన్నుండి ఉంటాయి? అన్నింటిలో ఎన్ని ఇచ్చి ఉంటాడు? బేతేల్లో ఆ రోజు బలి ఎంత గొప్ప బలి జరిగిందో చెప్పండి, ఊహించండి. ఎక్కడా లేదు, రాయబడాల. దేవుడు ఎంత మేటర్ రాత్రం కుదరదనుకున్నారు. అన్నకి గిఫ్ట్గానే 10 ఆబోతులు ఇస్తే మరి విస్తారమైన మందనిచ్చిన ప్రభుకి ఎన్ని కోతుల్ని ఆబోతుల్ని బలిగా అర్పించుంటాడు. ఎన్ని గొర్రె పొట్టేళ్లను దశంభాగం తీసి ఆ బలి అక్కడ అర్పించుంటాడు. ఎన్ని గొర్రెలను దశంభాగం తీసి అక్కడ అర్పించుంటాడు. ఆ బలి ఆ దినం ఎంత గొప్ప ఆరాధన ఆలోచించండి. మీ ఇమాజినేషన్ చావడం. ఎన్ని బలులు అర్పించాడు, ఎంత గొప్పడై ఉంటాడు. 21 సంవత్సరాల ఎండ తాకిడి, 21 సంవత్సరాల ఆకలి బాధ, బలం ఉడికిపోవటం ఎంత గొప్ప ఆశీర్వాదానికి మూలమైంది. ఎంత గొప్ప ఈవెన. నేనంటాను, ఈ 3వ రహస్యాన్ని మనం దేశంలో ఎంచుకోవాలి. కష్టం కష్టపడు, దేవుడు గొప్పేస్తాడు నీకు. ఆఫర్ వచ్చింది బాగా. మేము ఆసుపత్రిలో మరి ఏం చెప్పిందో తెలుసా? దవక్కని పోయి 10,000 తెచ్చాడు. చాలు, ఇంకో 15 ఇవ్వమంటే దేవుడిచ్చిందే భాష, దేవుడిచ్చినే ఖర్చు. సరే, ఆశీర్వాదం. ఒక మనిషి ఒక నెలలో నిద్ర మానుకుంటే అంత ఆశీర్వాదం ఇస్తే, ఒక మనిషి నెలలో ఎండ తాకిడి తట్టుకుంటే అంత ఆశీర్వాదం ఇస్తే, నిరంతరం పనిచేసి యాకోబుకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది. పోయిందా? చింపిరి గొడ్డలకు సొలొమోను చెప్పిన చివరి మాట. సోమరితనం చింపిరి గుడ్డలకు కారణం. అంటే దరిద్రం. చింపిరి గుడ్డలు అంటే అంతేంటి? గుడ్డ తిరిగిపోయినట్టు ఏంటి? పద్ధతి లేదుగా, దరిద్రం. ఎవడు సోమరియో వాడు చింపిరి గుడ్డలు వేసుకుంటాడు, దరిద్రుడు అవుతాడు. ఎవడు శ్రమజీవి అవుతాడో వాడి దేవుడు వాడి శ్రమను ఆశీర్వదిస్తూ ఉంటాడు. 3 రహస్యాలు. మొదట దేవుడు, చిన్నదేవు, అల్పమనేవు. 2 కమిట్మెంట్ అవుతాడు. నన్ను దీవిస్తే నీకు ఇస్తానే ఉంటాడు, నన్ను దీవించిన వాళ్ళు నీకు ఇస్తానే ఉంటాడు, కమిట్మెంట్ అవుతాడు. 3 శక్తి వంచన లేకుండా చేయడానికి నీకు ఇచ్చిన పని చేసుకుంటాడు. ఆశీర్వాదం గొప్ప నీ అనగా వచ్చింది. ఒక్కడిగా ఏరు దాటిన యాకోబు 2 గుంపులై చేశాడు. నువ్వు మరవ, నీకు రాదు ఆశీర్వాదం. ఎవడు చెప్పాడు నీకు ఆశీర్వాదం రాదని? ఇప్పుడు అనాలన్నమాట. ఎవడు చెప్పాడు నీవు ఆశీర్వదించాలి ఒకడవని, అప్పుడు ఆశీర్వదించాలి. విన్న మాటలు ప్రకారం
మహాగణుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రియ పరలోకపు రాజా, నీ పిల్లలైన వారు నీ యొద్దకు కానుకలుగా అర్పించారు. ప్రభువా, వారి కానుకలు వారి యొక్క కష్టార్జితాన్ని ఆయన మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి, దూరంగా ఫలం దయచేయండి. అలాగే ప్రభా, సంఘంలో వివాహాలు పరిచయం చూసిన ఆడపిల్లలు ఉన్నారు, పదే పదే వారి కొరకు విజ్ఞాపన చేయించున్నాం, దయ చూపించండి. యోగ్యులైన వ్యక్తులతో వాటిని బలపరచండి తండ్రి. మీరే ఆయన సమీపంలో చేయండి ఆ దినాలని, ఆ సమయాలను. అలాగే ప్రభు, మరి నాయన ఎవరి పిల్లలు అంటున్నారు, ఆయన వారు ప్రాయానికి వచ్చారు, లోపల తరపు తిరుగుతున్నారు. దయ చూపించండి, లోపంలో నుండి వేరు చేసి ఆకర్షించి రక్షణ పొందే బాధ్యత దయచేయండి. ఆడపిల్లలు ఉన్నారు, యుక్త వయసుకు వచ్చిన వారు ప్రభు, వారిపై దుష్టుల పనులు పడకుండా, నాయన అపవాది పనులు వారిపై పడకుండా, ఆయన నీ బలిష్టమైన రెక్కల కింద యవన ఆడపిల్లలను తప్పించండి, కాపాడండి, సంరక్షించండి. అలాగే స్కూల్స్ నాయన తెరవలసి విద్యా సంవత్సరం నష్టపోకుండా నాయన మీరు దయ చూపించి సహాయం దయచేయమని, విద్యా సంవత్సరం ఆరంభింప చేయమని, ఆయన పిల్లలకు చదువులు మరలా తిరిగి పునరుద్ధరింప చేయమని వేడుకుంటున్నాను. అలాగే మళ్ళీలో ఆయన సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, అక్కడ సంఘంలో కూడా నశించిపోతున్న వారి బంధువులు, రక్తమందు, ఇక్కడ సంఘ సహవాస పిల్లల రక్తమందు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. మళ్ళీలోనైనా వ్యవసాయం చేస్తున్నారు ఆడపిల్లలు, దయ చూపించండి, వారి వ్యవసాయంపై దీవించండి. ప్రతి పనిలో ప్రతి వ్యవసాయంలో నీ కృపాక్షేమాలను అనుగ్రహించుకొని, ఈ సన్నిధికి వచ్చిన నీ పిల్లలైన వారిని అందరినీ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నీ ఆశీర్వాదం అయితే నా కుటుంబం కూడా ప్రభావ నీ ఆశీర్వాదం నుండి వర్ధిల్లడానికి, మా కుటుంబాలన్నీ వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం సదాకాలం మనం తోడైంది నడిపించుకుంటున్నాం.